అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. మాత సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్చిత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. ఇవాటి లాగేంటంటేనండి, శనివారం కదా, మనము ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గురించి నాకు తెలిసినంతలో 4 మాటలు మీకు చెప్తున్నాను, లేదా ఏదన్నా ఒక పాట రాసి మీకు వినిపిస్తూ ఉన్నాను. ఆదరిస్తున్నారండి. మీ అందరికీ కూడా స్వామి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ, ఇవాటి లాగేంటంటేనండి, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనదనమాట అలంకరణ అండి. మహేశ్వరుడికేమో అభిషేకం ఇష్టము, మాధవుడికేమో అలంకరణ అనమాట. స్వామిని ఎంత చక్కగా మనం పూలతో అలంకరణ చేసి అర్చన చేస్తే స్వామి అనుగ్రహం మనకి అంత కలుగుతూ ఉంటుందటండి. అందుకనే ప్రతి మంగళ బుధ గురువారాల్లో తిరుమలలో తోమాల సేవ చేస్తారండి. తోమాల సేవ అంటే స్వామికి చేసే పుష్పాలంకరణ సేవనే తోమాల సేవ. రకరకాల పూలదండలతో స్వామిని అలంకరించడం అన్నమాట. తెల్లవారుజామున సుప్రభాతం అయిన తర్వాత పూజారులు పూల బుట్టలు తల మీద పెట్టుకొని మంగళవాద్యాలు మారుబ్రోగుతూ ఉండగా బుట్టలు తీసుకొచ్చి స్వామి సన్నిధికి తీసుకొచ్చి చక్కగా వేద మంత్రాలతోటి స్వామికి అలంకరణ చేస్తారండి. పూలదండలతోటి చక్కగా స్వామిని అలంకరణ చేసి, తల్లి పసిపిల్లవాడిని తనివి తీర అలంకరించి ఎలా చూసుకుంటుందో, పూజారులు భక్తులు కూడా స్వామి యొక్క అలంకరణని తనివి తీర అలా ఆనందంగా చూస్తారన్నమాట. కన్నుల పండుగగా తోమాల సేవ చూసే భాగ్యం కలగటమే ఒక అదృష్టం అండి. తోమాల సేవ చేయించాలంటే 220 రూపాయలేనండి టికెట్. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అన్నమాట. స్వామికి ఇష్టమైనటువంటి తోమాల సేవ చేయించి స్వామి యొక్క అనుగ్రహాన్ని మనము పొందుతామన్నమాట. తర్వాత అంగప్రదక్షిణ కూడా ఉంటుందండి. అంగప్రదక్షిణ అంటే 12 గంటలకే వెళ్ళి మనము కోనేటిలో మునిగి లైన్లో నిలబడాలన్నమాట. 2 గంటలకి మనల్ని లోపలికి పంపిస్తారండి. అప్పుడు ఎవ్వరూ ఉండరండి, ఖాళీగా ఉంటుంది. ఆ టైంలో ఆ తడి బట్టలతోనే కనుక అంగప్రదక్షిణ చేస్తే స్వామి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుందట. సర్వే జనా సుఖినో భవంతు.